రేవంత్ ఇలాకాలో బీఆర్ఎస్ జయకేతనం. మహబూబ్ నగర్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా. మహబూబ్ నగర్ గడ్డపై గులాబీ జెండా ఎగిరింది. సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కీలక మలుపు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అతిపెద్ద షాక్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ తిరిగి దక్కించుకుంది. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీ పోస్టుకు రాజీనామా చేయగా గత మార్చి 28న ఈ స్థానానికి బైపోల్ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్ గా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు. 1439 మంది ఓటర్లకు గాను 1437 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1437 ఓట్లలో 1416 వ్యాలిడ్, 21 ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి. 709 ఓట్లు కోటాగా నిర్ణయించి వ్యాలిడ్ ఓట్లు అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అందులో బీఆర్ఎస్ క్యాండిడేట్ నవీన్ రెడ్డికి 762 ఓట్లు, కాంగ్రెస్ క్యాండిడేట్ మన్నే జీవన్ రెడ్డికి 653 ఓట్లు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ సుదర్శన్ గౌడ్ కు 1 ఓటు పోలయ్యాయి. కోటా ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ పై 109 ఓట్ల ఆధిక్యం సాధించడంతో విన్నర్ గా ప్రకటించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో 2022లో మహబూబ్ నగర్ జిల్లాలోని 2 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో లోకల్ బాడీ ఓటర్లంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడంతో అప్పుడు ఇదే పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డిని యునానిమస్ గా ఎన్నుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ టికెట్ నిరాకరించడంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో డిసెంబర్లో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి బై ఎలక్షన్ నిర్వహించారు. బైపోల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే చెందిన క్యాండిడేట్ విజయం సాధించడంతో స్థానిక సంస్థల్లో ఆ పార్టీ తన పట్టును నిలుపుకున్నట్టయింది. గత ఏప్రిల్ 2వ తేదీనే ఓట్లను లెక్కించాల్సి ఉండగా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ రావడంతో కౌంటింగ్ ను వాయిదా వేయాలని ఈసీ ఆదేశాలు ఇవ్వడంతో ఆదివారం ఓట్లను లెక్కించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామని కేటీఆర్ అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు నిలువునా పాతరేసిన ఎన్నిక ఇది అని, 6 నెలల్లోనే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపిన ఫలితం ఇది అన్నారు. నాడైనా నేడైనా ఏనాడైనా తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఈ గడ్డకు శ్రీరామ రక్ష అని మరోసారి తేల్చి చెప్పిన శుభ తరుణం ఇది అని, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు కోసం శ్రమించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరోసారి గుండెల నిండా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, అభినందనలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.